నమస్తే. జూన్ నెలలో మన గ్రహాలన్నీ కూడా 12 రాసుల వారికి ఏ రకంగా రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి అనేది చకచకా తెలిసేసుకుందామా. మరి మే నెలలో మీ అందరికీ కూడా చాలా చక్కగా మనం అనుకున్నది అనుకున్నట్టు చాలా శుభదాయకంగా మీ అందరికీ కూడా మంచి రిజల్ట్స్ వచ్చింటాయని నేను మనసారా ఆశిస్తున్నాను. ఒకవేళ కనుక ఎటువంటి చేంజెస్ కనుక మీరు అంటే చెప్పినట్టు చేంజెస్ కనుక మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా శుభ పరిణామాలు అనేవి వస్తూ ఉంటాయి. చూడండి, ఈ గ్రహచార రీత్యా మనం చెప్పుకునే మార్పులు కానివ్వండి, ఏదైనా సరే 1% ఆఫ్ ద పాపులేషన్ విల్ ఆల్వేస్ ఫాల్ ఇంటూ 1 రాశి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొక పర్సంటేజ్ అనేది ఎప్పుడూ కూడా మనకి ఇంకొక లగ్నంలో ఉండుండొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ పర్సన్ మేషరాశి అయి ఉండొచ్చు, ధనుర్ లగ్నం అయి ఉండొచ్చు, ఇంకొక పర్సన్ మిథున్ రాశి అయి ఉండొచ్చు, కర్కాటక లగ్నం అయి ఉండొచ్చు. సో అన్ని రకాలుగా కూడా మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ఇయర్ ఆఫ్ బర్త్ని బట్టి జన్మ కుండలి కూడా మారుతుంది. కాబట్టి ఆ జన్మ కుండలి రీత్యా మీకు ఇక్కడ మీ జన్మ జాతకంలో వచ్చే మార్పులు కానివ్వండి, ఆ చేంజెస్ కానివ్వండి, మీ గ్రహచార మార్పులు మీకు జరిగే మహాదశలు అంతర్దశల రీత్యా జరుగుతూ ఉంటాయి. వాటిని చూసి ఇంకా చాలా పర్టిక్యులర్గా మనం దాన్ని డిగ్ డౌన్ చేసి మనం చేయదలుచుకుంటే మాత్రం చక్కగా చేసుకోవచ్చు. అది ఎలా వీలవుతుంది? అది ఎప్పుడు వీలవుతుంది అని అంటే మనకి ఈ మన జన్మజాతకం చూచుకుంచుకున్నప్పుడు వస్తూ ఉంటుందన్నమాట. అంటే మనకి జరిగే గ్రహచారాన్ని బట్టి వస్తూ ఉంటుంది. మన జన్మజాతక రీత్యా ఇలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. అందుకని మనం జన్మ జాతకం కనుక చూపించుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి హోరోస్కోపిక్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, మనకి కలిసి వచ్చే టైం కానివ్వండి, ఖచ్చితంగా మనకి లాభదాయకంగా ఉంటే లాభదాయకంగా, లేకపోతే కాస్త రవ్వంత చేవంత మనం జాగ్రత్త వహించాలనుకుంటే రవ్వంత చేవంత మనం జాగ్రత్తలు తీసుకుంటుండొచ్చు. అయితే జూన్ నెలలో మనకి గ్రహచార రీత్యా ఏ రకంగా గ్రహాలన్నీ మారుతున్నాయని కనుక మనం చెప్పుకున్నట్లయితే రవి భగవానుడు ప్రతి నెల కూడా మన రవి సంక్రాంతి జరుగుతుంటుంది. కాబట్టి మిథున సంక్రాంతి జూన్ 15, తర్వాత మిథున సంక్రాంతి ఆయన జూన్ 15న ఆయన వృషభ రాశికి రావడం జరుగుతుంది. వృషభ రాశికి ఆయన రావడంతో కుజ భగవానుడు జూన్ 21న ఆయన వృషభానికి ప్రవేశించడం జరుగుతుంది. శుక్ర భగవానుడు జూన్ 8వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. బుధ భగవానుడు మే 29నే మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. గురు భగవానుడు కర్కాటకంలో మనకి ఎలాగో జూన్ 2వ తారీఖున ఆయన ప్రవేశిస్తారని మనం చెప్పుకున్నాం. కాబట్టి అది యథాప్రకారంగా అలాగే జరుగుతుంది. అయితే శని భగవానుడు అయితే మీనంలోనే ఉంటారు. రాహు భగవానుడు కుంభంలోనే, సింహరాశిలో కేతు భగవానుడు ఉండడం జరుగుతుంది. ఈ రకంగా ఉంటున్నప్పుడు 12 రాశుల వారికి ఏ రకంగా ఉంటుంది, ఎటువంటి పరిణామాలు జరుగుతాయనేది మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశి లార్డ్ వచ్చి కుజ భగవానుడు ఇక్కడ వృషభంలోకి జూన్ 21వ తారీఖు ఆయన సంచారం చేస్తూ, అఫ్కోర్స్ థర్డ్ క్వార్టర్, 4th క్వార్టర్ ఆఫ్ ద మంత్ అనుకోండి, ఆయన 2, 5, 8, 9వ స్థానాలు అంటే సింహరాశి, తర్వాత వృశ్చిక రాశి, తర్వాత ధనుర్రాశి, వీటి మీద ఆయన దృష్టి పడడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే వెరీ స్ట్రాంగ్, వెరీ కాన్ఫిడెంట్. మీ మాట మీరు అంటే మీ ఆలోచన విధానాన్ని మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అది చాలా చాలా మంచి విషయం. కానీ ఆ ఎక్స్ప్రెస్ చేసే విషయంలోనే కొంచెం మీరు కాస్త సున్నితం గనక మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుంది. అంటే సున్నితంగా చేయండి. డామినెన్స్ వద్దు, యారగెన్స్ వద్దు, కోపం వద్దు, పంతం వద్దు, స్టబర్నెస్ వద్దు, అటువంటివి వద్దు. తర్వాత ఆలోచన విధానం చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఖచ్చితంగా ఫాస్ట్గా ఉంటుంది. బట్ కేతుతో కలిసి ఉంటాడు అక్కడ కుజ భగవానుడు. కేతుతో కలిసి ఉండడంతో ఎప్పుడు కూడా ఒక చిన్న డౌట్ ఇచ్చేస్తారు. కేతు అంటేనే డౌటు, ఇంకా కేతు అంటే డౌటు, దాంతోపాటు కుజుడు కూడా కలిసి ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు ఉంటుందన్నమాట మనిషికి. సో ఏమవుతుందంటే అన్నీ తెలుసు, కానీ అన్నీ తెలుసు అవునా, అన్నీ తెలుసు ఇదా కాదా, ఇదా కాదా అవునా కాదా అనే క్వశ్చన్ మార్క్ని కనుక పక్కన పెట్టేసినట్లయితే జూన్ 21 నుంచి జూలై ఆల్మోస్ట్ 2nd వీక్ వరకు జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు లేనిపోని స్ట్రెస్లు, తలనొప్పులు, వాంతులు, నిద్ర లేకపోవడం ఇలాంటివి జరగవు. ఫైర్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఆస్పెక్ట్స్లో కొంచెం జాగ్రత్త. అంటే ఫైర్ యాక్సిడెంట్స్ బ్రేక్ అవ్వడం కానివ్వండి, ఇష్యూస్ ఆఫ్ ఫైర్ బ్రేక్ అవ్వడం కానివ్వండి, ఈవెన్ అట్ హోమ్ ఒక చిన్న ఏదైనా కాస్త ఉంటాయి కదా ఆడవాళ్ళు, మనం నిర్లక్ష్యంగా చేస్తూ ఉంటాం. చీరలు కట్టేసుకుని చున్నీలు వేసేసుకుని వంటింట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం.
ఇప్పుడు ఆ మడి ఆచారం అనేవి చాలా వరకు దూరం అయిపోయాయి. సో కాబట్టి తడి బట్టలతో మనం చేయడం అనేది లేదు. సో కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే పంచమ స్థానాధిపతి రవి మీకు ఫన్, లవ్, ఎడ్యుకేషన్ అండ్ రొమాన్స్ రవి మీకు టేక్ ఓవర్ చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే గ్రేట్ స్కిల్ సెట్, వెరీ వెరీ బ్యూటిఫుల్, గుడ్ అచీవ్మెంట్స్. గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తున్నట్లయితే ఖచ్చితంగా చక్కగా రాయండి. ఆల్రెడీ బాగా చదువుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా వస్తుంది. లేదు లాస్ట్ మినిట్లో మేము రాస్తున్నాము, లాస్ట్ మినిట్లో చదువుకున్నాము కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో బాగుంటుంది అంటున్నావు అనుకుంటే మాత్రం రాదు. ఎందుకంటే మనం ముందు నుంచి మనం చదువుకోలేదేమో అనే ఒక చిన్న డౌట్తో. సో కాబట్టి మనం కనుక ముందు నుంచి కనుక కరెక్ట్ శ్రద్ధ కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ రావడానికి సంపూర్ణ అవకాశాలు అయితే ఇక్కడ ఏర్పడుతున్నాయి. లవ్ అండ్ రొమాన్స్ విల్ బీ ఇన్ కంప్లీట్ బ్యూటిఫుల్ డామినేషన్ అండ్ అ గ్రేటర్ పాత్ అని చెప్పుకోవాలి. ఎంచేత రవి భగవానుడు సప్తమ స్థానాన్ని చూస్తూ, సప్తమ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తూ ద్వితీయ స్థానంలో మీకు ఉంటారు కాబట్టి, అండ్ అందులో పంచమాధిపతి ఆయనే కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్తో, అంటే మీ లైఫ్ పార్ట్నర్ లేకపోతే ప్రాబబుల్ లైఫ్ పార్ట్నర్ ఫన్ జోన్, లవ్ జోన్, రొమాన్స్ జోన్ అనేది చాలా పీక్స్లో ఉంటుంది, మంచి జరుగుతుంటుంది. మ్యారేజ్ స్థానానికి వచ్చినట్లయితే మీకు సప్తమాధిపతి శుక్ర భగవానుడు ఇక చతుర్థంలో గురువుతో పాటు కలిసి చేరుతారు. అటువంటప్పుడు ఏమవుతుందంటే లగ్జరీ, కంఫర్ట్, హోమ్, ఇళ్ళ కొనుగోలు, మ్యారేజ్లో అంటే మీ పార్ట్నర్తో కలిసి ఏమైనా ఇల్లు కొనుగోలు, అమ్మకాలు ఇలాంటివి ఏమైనా పెట్టుకుంటున్నట్లయితే బ్యూటిఫుల్ టైం. అండ్ లాట్ ఆఫ్ రెనోవేషన్ అండ్ ఇంటీరియర్ డెకరేషన్ ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఇక్కడ గురువుతో కలిసిన శుక్రుడు జాగ్రత్త. ఎంచేత మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గురు శుక్రుల బంధాన్ని, శుక్రుడు విడిగా చూసుకుంటే చంద్రుడితో కంపాటబుల్, గురువు విడిగా చూసుకుంటే చంద్రుడితో కంపాటబుల్, బట్ వీళ్ళిద్దరూ కలిసి ఒక ఇంట్లో కూర్చోవడం నాట్ కంపాటబుల్, అన్కంఫర్టబుల్. సో ఇక్కడ ఏమవుతుంది అని అనుకుంటే సింపుల్ టిప్ చెప్తాను చూడండి. గురువారం రోజు డు నాట్ వేర్ యెల్లో దిస్ పర్టిక్యులర్ మంత్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఆల్మోస్ట్ జూన్ 8వ తారీఖు నుంచి జూలై ఆల్మోస్ట్ 10వ తారీఖు వరకు అవాయిడ్ చేసేయండి, ప్రశాంతంగా ఉంటుంది. గురువారం రోజు ఎల్లో వేసుకోవద్దు, శుక్రవారం రోజు ఎల్లో లేదా గురువారం రోజు ఎల్లో వేసుకోండి, శుక్రవారం ఎల్లో వేసుకోవద్దు. గురువారం రోజు పింక్ వేసుకోవద్దు, లైటర్ కలర్స్, పాస్టల్ కలర్స్ వేసుకోవద్దు, శుక్రవారం రోజు వేసుకోండి. అట్లా కనుక చేసినట్లయితే శుభంగా ఉంటుంది. పచ్చి శనగపప్పు అంటే మనం బూరెలు చేసుకోవడానికి కానివ్వండి, శనగపప్పు కూరల్లో వాడే శనగపప్పు ఉంటుంది కదా, ఆ శనగపప్పు కాస్త నానబెట్టేసేసి బెల్లం కలిపి, నానబెట్టండి అంటే గంట నానబెట్టండి అని అర్థం కాదు, మినిమం 10 hours. ఎందుకంటే మనమైతే అట్లా తినం కదా. సో కాబట్టి మినిమం 10 గంటలు నానేయాలి. అది చాలా చక్కగా వేలుతో నలిపితేనే, గోరుతో కాదు, వేలుతో నలిపితేనే అది చిదిమి అయిపోవాలి. అలా చిదిమి అయిపోతే కనుక అప్పుడు ఇంకా వీలుంటే మనకి టైం ఉంది, మనకి భక్తి ఉంది, మనకి శ్రద్ధ ఉంది అనుకుంటే ఉడకబెట్టండి, ఇంకా శుభం. ఉడకబెట్టి దాన్ని కాస్త బెల్లంతో కలిపి గోమాతలకి తినిపించండి, మంచి జరుగుతుంది. బట్ ప్రొవైడెడ్ మళ్ళీ గోమాతలు ప్రెగ్నెంట్ లేని గోమాతలు అయితే జాగ్రత్త వహించండి, ఎందుకంటే మళ్ళీ వాటికి వేడి చేస్తుంది కాబట్టి, గోమాతలకు వేడి చేస్తుంది. సో ప్లీజ్ బీ వెరీ వెరీ కేర్ఫుల్. రెమెడీ అయిందా లేదా అనేది కాదు, ఆ రెమెడీ మూలానంగా మనం ఎంత శ్రద్ధతో చేసామనేది ఇంపార్టెంట్. ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. హోమ్లో కంఫర్ట్, హ్యాపీనెస్, లగ్జరీ ఇటువంటివన్నీ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా చాలా శుభదాయకంగా కూడా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు, శుక్రుడు కాపాడేస్తాడులేండి. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు మీకు గురు శనులు అవుతారు. గురు భగవానుడు కర్కాటకంలోకి వస్తున్నారు. మేషరాశి 4, 10, 12 4వ స్థానం, 10వ స్థానం వ్యయ స్థానం. అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ఎక్స్పెండిచర్, అనవసరమైన ఫైనాన్షియస్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టార్టింగ్ అ న్యూ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, అది కనుక కేర్ఫుల్గా చేస్తున్నట్లయితే మంచిది. ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అయితే వెరీ వెరీ గుడ్. ఇంకొక క్యాచ్ ఉంది ఇక్కడ. ఆ క్యాచ్ ఏంటి? ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ అగైన్ ఆ ఫుడ్ కనుక శనితో కానీ రాహుతో కానీ ముడిపడి ఉన్న ఫుడ్ అయితే ఇంకా బెటర్. ఇదే టైంలో ఎవరికైనా సరే రాహు మహాదశలు కానీ, శని మహాదశలు కానీ, గురు మహాదశలు కానీ నడుస్తుంటే ఇంకా బెటర్. కానీ గురు మహాదశ నడుస్తూ శని అంతర్దశ కానీ, రాహు అంతర్దశ కానీ నడుస్తుంటే కేర్ఫుల్. రాహు మహాదశ నడుస్తూ గురు ప్రత్యంత అంతర్దశ నడుస్తుంటే ఓకే బెటర్. శని మహాదశ కానీ, గురు అంతర్దశ కానీ నడుస్తుంటే కేర్ఫుల్. గురు మహాదశ కానీ, శని అంతర్దశ నడుస్తుంటే బెటర్. ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇన్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని చూస్తాం కాబట్టి, సో డెఫినెట్లీ యూ కెన్ టాక్ టు మీ. తర్వాత ఫుడ్ బిజినెస్, కేటరింగ్ బిజినెస్, ఈవెంట్స్ బిజినెస్, ల్యాండ్స్, కన్స్ట్రక్షన్, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. ఈ డొమైన్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక
చక్కగా ఉంటుంది. ఫ్యామిలీ హార్మనీ చాలా బాగుంటుంది, ఫ్యామిలీ రిలేషన్షిప్ బాగుంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్. సో ప్లీజ్ బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఎల్డర్స్తో చాలా చాలా జాగ్రత్త, ఎస్పెషలీ మదర్, ఫాదర్ ఇన్ లా, ఫాదర్ ఫిగర్స్. వాళ్ళ ఆశీర్వాదంతో చేసే ఏ పనైనా సరే మీకు 100% రిజల్ట్స్ ఇవ్వడానికి సంపూర్ణ అవకాశాలు ఇక్కడ వస్తూ ఉంటాయి. సో స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి కాల్ చేసి మీరు ఇంకా జాగ్రత్తలు ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. శుభం భూయాత్. అండ్ శని భగవానుడు కనుక చూసుకున్నట్లయితే మీకు దశమాధిపతి ఆయన అవుతారు కాబట్టి వ్యయస్థాన ద్వితీయ స్థాన భాగ్యస్థాన, వెరీ గుడ్. ఇట్స్ అ ట్రికీ కాంబినేషన్, బట్ ఎనీవే థ్యాంక్స్ టు శని భగవానుడు కాపాడేస్తారు. ఒక పక్కన గురువు లాగేస్తున్నా ఒక పక్క శని కాపాడేస్తూ ఉంటారు. శని అంటేనే ఆయన హీజ్ అ స్వీట్ హార్ట్. సో ఆయన కాపాడేస్తూ ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. భాగ్యస్థాన చూపు ఆయనకు ఉంది కాబట్టి ఇంకా మంచిది. గురువు కూడా అక్కడ తప్పించుకుంటున్నారు కాబట్టి ఒక రకంగా గురుచండాల యోగం కూడా తప్పినట్టే, ఆస్పెక్ట్ కూడా తప్పినట్టే, శుభం, మంచిది. బట్ ఇక్కడ ఇంకా కొన్ని ఆస్పెక్ట్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మేషరాశి. అటువంటివి ఏమి అంటే వాస్తుపరంగా కూడా కీప్ యూ సౌత్ వెస్ట్ ఆఫ్ ద జోన్, సౌత్ వెస్ట్ హౌస్ వెరీ వెరీ కేర్ఫుల్. సౌత్ వెస్ట్ జోన్లో కనుక పర్మిసిబుల్ కలర్స్ లేకుండా నాన్ పర్మిసిబుల్ కలర్స్ కనుక ఉన్నట్లయితే ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్స్ ఇస్ వెరీ వెరీ ఎవటబుల్. స్టెబిలిటీ ఇన్ ఫైనాన్సెస్, స్టెబిలిటీ ఇన్ ఫ్యామిలీ, స్టెబిలిటీ ఇన్ ఎంప్లాయ్మెంట్, స్టెబిలిటీ ఇన్ ఫైనాన్సెస్, స్టెబిలిటీ ఇన్ లోన్స్. స్టెబిలిటీ ఇన్ లోన్స్లో స్టెబిలిటీ ఏమిటమ్మా అంటే లోన్లు ఉంటూ మనం తీర్చలేకపోవడం, అన్స్టేబుల్, అటువంటివి లేకుండా చూసుకోండి. సో స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.